హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ సొసైటీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఇన్ ఇండియా సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ అన్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2018 అన్నారు. 2016 అని ఉండాలి. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు, ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి 1 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఒకే ఆప్షన్ మిగులుతుంది. ఆప్షన్ బి ఆన్సర్ 2 ఓన్లీ. అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్. ఈ స్టేట్మెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఇండివిజువల్గా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ అన్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2016 mandates reservation in education and employment, places a legal duty on government to ensure accessibility and non-discrimination. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ద సుగమ్య భారత్ అభియాన్ ఫోకసెస్ ఆన్ అచీవింగ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అక్రాస్ 3 కీ డొమైన్స్: built infrastructure, transport systems and information and communication technology. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి ద నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NDFDC ఈజ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ సెటప్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉంది. ఇన్కరెక్ట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని ఉండాలి. యాజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ టు ప్రమోట్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. మనకి పిఐబిలో బ్యాక్గ్రౌండర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ సంబంధించి అంతా ఇన్ఫర్మేషను ఒక చోట ఇస్తున్నారు. వాటిని మనం పరిశీలిస్తే ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016, 2018 అని ఇచ్చారు. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు, మనకు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. మిగిలిన అంశాలు కూడా పరిశీలిస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 ఎప్పుడు కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే April 19, 2017. ఎన్ని కేటగిరీస్ ఆఫ్ డిసెబిలిటీస్ని రికగ్నైజ్ చేస్తుందంటే 21 కేటగిరీస్ ఆఫ్ డిసెబిలిటీ. మ్యాండేట్స్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్లేసెస్ ఏ లీగల్ డ్యూటీ ఆన్ గవర్నమెంట్స్ టు ఎన్షూర్ యాక్సెసిబిలిటీ, నాన్ డిస్క్రిమినేషన్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 ఏ యాక్ట్ని రీప్లేస్ చేసిందంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 1995. అదేవిధంగా సుగమ్య భారత్ అభియాన్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ఎప్పుడు లాంచ్ అయింది? 3 December 2015. మనకి 10 years కంప్లీట్ అయింది. ద సుగమ్య భారత్ అభియాన్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్. మనకిచ్చిన స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఫోకస్ ఆన్ అచీవింగ్ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ అక్రాస్ 3 కీ డొమైన్స్: బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎన్ష్యూరింగ్ ఈక్వల్ యాక్సెస్ అండ్ పార్టిసిపేషన్ ఫర్ ఆల్. అదేవిధంగా నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NDFDC
పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, established in 1997 as a not-for-profit company. NDFDC works to promote the economic empowerment of persons with disabilities. మనకు సోర్స్ వచ్చి పిఐబి బ్యాక్గ్రౌండర్, ఇండియాస్ కమిట్మెంట్ టు డిసెబిలిటీ రైట్స్, నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మనకి మినిస్ట్రీ రాంగ్ ఇచ్చారు. యూపీఎస్సీ వారి ఫేవరెట్ టెక్నిక్ ఏదన్నా స్టేట్మెంట్ని ఇన్కరెక్ట్ చేయడానికి మినిస్ట్రీస్ని చేంజ్ చేస్తూ ఉంటారు. నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 56th క్వశ్చన్ ఆప్షన్ బి ఆన్సరు 2 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏం లేదు, మనకు వస్తాయి కదా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది, మనకి ఇయర్స్ ఇస్తారు. 2018, 2016, 2017, 2015 అలాగా. అదే క్వశ్చన్ని 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ విధంగా మార్చారు అంతే. మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016లో పాస్ అయిందని తెలిస్తే చాలు. ఇక్కడ 2018 అని ఇచ్చారు కాబట్టి ఇన్కరెక్ట్ అవుతుంది. 1 ఉండే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేస్తే మనకి మిగిలిన ఆప్షను ఓన్లీ బి మాత్రమే, 2 ఓన్లీ ఆన్సర్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.